సిద్దిపేట జిల్లాలో దొంగలు కొత్త తరహా దొంగతనానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో దొంగతనాలకు బదులు పొలాల్లో దొంగతనం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో బావుల దగ్గర అడపదడప మోటార్లు తీసుకువెళ్లేవాళ్లు. ఇప్పుడు ట్రాక్టర్ల బ్యాటరీలు ఓడదీసుకుపోతున్నారు. 15 రోజులుగా జరుగుతున్న ఈ తరహా దొంగతనాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనబడక రైతులకు దిక్కుతోచడం లేదు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో దొంగలు 15 రోజులుగా రైతులకు పోలీసులకు సవాలు విసురుతున్నారు. వ్యవసాయ పొలాల దగ్గర పగలంతా దున్ని మళ్లీ నాగళ్లు మార్చి ఇంటి దాకా తీసుకురావాల్సి వస్తుందని ట్రాక్టర్లను బావుల దగ్గరే వదిలి వస్తున్నారు. మళ్లీ తెల్లవారుజామునే వెళితే ట్రాక్టర్లో బ్యాటరీ మాయమవుతోంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామ నివాసి మేము అప్పులు చేసి ట్రాక్టర్ కొనుక్కొని మేము వ్యవసాయ భూముల వద్ద ట్రాక్టర్లు దున్నుకుంటా వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ పెట్టి వస్తే నైట్ గత 15 రోజుల నుండి రేబర్తి గ్రామంలో దొంగల హల్చలు విపరీతంగా అయిపోయింది. 15 రోజుల నుండి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసుల వల్ల కూడా ఎత్తలేదు దొంగలు పట్టుకోవడం. 15 రోజుల నుండి ఒక 20-25 బ్యాటరీలు పోయినాయి. ఒక బ్యాటరీని కొనాలంటే 10 నుంచి 12-13 వేలు ఖర్చు వస్తుంది. ఒక బ్యాటరీ అప్పులు చేసి బ్యాటరీలు కొనుక్కొని దొంగల పాలేయడం అవుతుంది. బ్యాంకులో అప్పు చేసి కొనుక్కున్న ట్రాక్టర్లలో ఇలా బ్యాటరీలు మాయమైతే వాయిదా ఎలా కట్టుకోవాలని ట్రాక్టర్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. వేరే బండితో దున్నించుకుంటే మనకు ఖర్చులు ఎక్కువైతున్నాయి అనే ఉద్దేశంతో ఎంత అప్పైనా సప్పైనా చేసుకుని 1 లక్ష 1.5 కట్టి డౌన్ పేమెంట్ కట్టి 8 లక్షలు ఫైనాన్స్ చేయించుకున్నాను. ఫైనాన్స్ చేయించుకొని పొలం దున్నుకున్నాను, పక్కన పెట్టేసాను. మన బాయే కదా, మన దగ్గరనే ఉంటుంది కదా, ఇన్ని రోజుల నుంచి పెడుతున్నాం కదా అనే ఉద్దేశంతో బైకాడ పెట్టాను. బైకాడ పెట్టి మనకు ఆవులై పాలు పిండుకొని ఇంటికి వెళ్ళి పొద్దున వచ్చేసరికి బండి బ్యాటరీ లేదు. బ్యాటరీ ఎవరు తీసుకుపోయారని అటు ఇటు చూసి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మా బ్యాటరీ పోయిందని. వాళ్ళు కూడా సార్లు కూడా మేము చూస్తాము, చెప్తాము, వేరే ఊర్ల పంట కూడా పోతున్నాయి సార్, మీకు కూడా వాళ్ళు దొరికితే ఖచ్చితంగా చూసి లింకులు ఆడిపిస్తామని అన్నారు. అనగానే మేము కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ వచ్చి మళ్ళీ మా ప్రయత్నం కూడా మేము చేశాము. అయినా దొరకలేదు ఇంతవరకు. ఇప్పుడు కమ్సకం నేను ఫైనాన్స్ తీసుకొని 8 లక్షలు అవుతుంది. నాకు ఇప్పుడు ఇంకొక నెల అయితే 1 లక్ష రూపాయలు కట్టాలి. ఈ బ్యాటరీలకు పెట్టాలన్నా ఫైనాన్స్ కట్టాలన్నా నాకేం అర్థమవుతలేదు. ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు 30 ట్రాక్టర్ల బ్యాటరీల దాకా మాయమయ్యాయని పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నా దొంగలు దొరకటం లేదని అంటున్నారు. ప్రతి విషయంలో మేము పోలీస్ స్టేషన్ సంప్రదించి ప్రతిసారి దరఖాస్తు ఇస్తా ఉన్నాము. అయినా కానీ పోలీసు వారు కూడా బాగా తిప్పల పడుతున్నారు, కానీ వాళ్ళు దొరకడం లేదు. మాకు ఒక 30 బ్యాటరీల దాకా దాదాపు ఒక 30 ట్రాక్టర్ల బ్యాటరీలు అప్పుడొకసారి వాళ్ళు వారానికి ఒకసారి మాకు ఒక ఎట్లా అంటే ఒక సమస్యను తెచ్చిపెట్టినట్టుగా కావాలని ఒక వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాంతం ఏదో ఒక రూట్లా, ఒకసారి లక్కపల్లి రూట్లా, ఒకసారి మద్దూరు రూట్లా, ఒకసారి వంగపల్లి రూట్లా మమ్మల్ని చూసుకుంటా వాళ్ళు పనిచేస్తారా లేకుంటే ఎట్లా మా ఊరిలో ఎవరైనా సహకరిస్తారా అనేది మాకు అంతుపట్టడం లేదు. దున్నకాల సీజన్ కావటంతో పొలాల దగ్గరే ట్రాక్టర్లు ఉంచినందుకు ఈ దొంగతనాల వలన నష్టపోతున్నామని రైతులు మద్దూరు పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ దొంగతనాలు ఎప్పటికీ ఆగుతాయోనని ఎదురు చూస్తున్నారు. ప్రకాశం జిల్లా